హై వ్యూ. ఈరోజు మంచు మనోజ్కు సంబంధించి యాక్చువల్లీ వాళ్ళ అమ్మ అసలు ఇలా లెటర్ రిలీజ్ చేస్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ వల్ల ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండిద్ది అన్నట్టు మంచు విష్ణు పలు సందర్భాల్లో చెప్పాడు. బట్ అది ఫన్నీగా చెప్పాడు. ఎలా? ఇదిగో మా అక్క లక్ష్మి, నేను, తమ్ముడు మనోజ్, మాలో అక్క ఏదైనా హ్యాండిల్ చేసిద్ది అండ్ నాన్నగారి దగ్గర ధైర్యంగా మాట్లాడు కదా అక్క. ఇక నాన్నగారంటే నాకు మనోజ్కి ఇద్దరికి భయం. ఇప్పటికీ ఈ ఏజ్కి అయినా సరే మాకు మా నాన్న అంటే భయం అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఒకనొక సమయంలో కొట్టేంత పని కూడా చేశాడు. నా భార్యన రోజు బయటకు తీసుకెళ్తాను, బట్ షూటింగ్లో బాగా బిజీగా ఉండి లేటుగా వచ్చాను. తను వచ్చేసి బయటికి వెళ్దామన్నాము కదా అంటే లేదు, ఓపిక లేదు అన్నట్టుగా నేను ఉంటే తను ఇంకా బాధపడుతూ బయటికి వెళ్తే ఇంకా ఆమెను చూసి ఏమైందమ్మా ఏంటమ్మా అని చెప్పేసి ఆల్మోస్ట్ నన్ను కొట్టేందుకు వచ్చాడు. ఇప్పటికీ మా నాన్నంటే మాకు అంత భయం చెప్పేవాడు. అయితే మనోజ్ విషయంలో మొన్న మోహన్ బాబు ఒక ఆడియో బయటికి ఇచ్చున్నాడు. అందులో రే మనోజ్, నువ్వు నా కొడుకువురా, నేను ఎంతో గారాభంగా పెంచాను, ఎవరికి ఇవ్వనంత ఫ్రీడమ్ నీకు ఇచ్చాను, నువ్వు కోరినట్టు నీకు అన్నీ ఇచ్చున్నాను, కానీ ఈరోజు నాకు గుండెల మీద తన్నేవరా నువ్వు అంటూ ఆయన బాధన వ్యక్తం చేశాడు. మంచు లక్ష్మి సైతం ఓ రకంగా మొన్న పెళ్లి చేసింది ఆమె మౌనికతో మనోజ్కి దగ్గరగా ఉంది. అంటే పేరుకి అక్కే, ఆల్మోస్ట్ ఒక తల్లిలాగా అన్నట్టు. తను సైతం మనోజ్ కొంచెం అల్లరన్నట్టు, కొంచెం ఆవేశం అన్నట్టు పలు సందర్భాలు చెప్పింది. సో మొత్తం ఎపిసోడ్ చూస్తే వీళ్ళ అమ్మగారు ఎవరు, నిర్మలాదేవి గారు, ఈమె మాత్రం ఎప్పుడు మాట్లాడిందిలే. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా మాట్లాడి జస్ట్ నార్మల్గా అంతే. బట్ ఈరోజు ఏమో ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఏమని? మనోజ్ చెప్తున్నది అంతా అబద్ధం. ఇంతకు మనోజ్ ఏం చెప్పాడు? మనోజ్ వచ్చేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. పహడే షరీఫ్ వాళ్ళని జల్పల్లి ప్యాలెస్ ఉంది కదా, అది పహడే షరీఫ్ పోలీస్ స్టేషన్ కింద వచ్చింది. వెళ్ళి ఏమని కంప్లైంట్ ఇచ్చాడు? ఇదిగో మొన్న 14వ తారీఖు మా అమ్మ బర్త్డే, ఆ రోజు కరెంటు పోకుండా ఉండాలని చెప్పేసి జనరేటర్ కూడా తీసుకొచ్చాం. నేనేమో షూటింగ్ పర్పస్ బయటికి వెళ్ళా, మా ఆవిడేమో పిల్లోడు స్కూల్కి వెళ్ళింది, పిల్లోడిని తీసుకొద్దాం స్కూల్ దగ్గర ఉంది. ఈలోపు విష్ణుతో పాటు విజయరెడ్డి, రాజు, కిరణ్, ఇంకో మొత్తం 3 పేర్లు అని చెప్పినాడు. వీళ్ళు వచ్చి మా అమ్మతో కాసేపు ఉండి వెళ్ళేటప్పుడు జనరేటర్లో పంచదార పోసి వెళ్ళిపోయారు. తీరా ఆ నైటు కరెంటు పోయినప్పుడు జనరేటర్లు ఆగిపోయి మొత్తం కరెంటు, తీరా చూస్తే ఇంట్లో మనుషులు లేరు. ఏమయ్యారు వీళ్ళు అంటే విష్ణు బెదిరించి వాళ్ళని పంపించేశాడు. క్షణక్షణం భయంతో బిక్కిమంటూ బతకాల్సి వచ్చింది. ఏంటి ఇంత దారుణం, ఏంటి ఇంత ఘోరం అంటూ భయం వేస్తుందంటూ కంప్లైంట్ ఇచ్చాడు. దానికి ఈరోజు వాళ్ళ అమ్మ ఏం రిలీజ్ చేసింది? ఫస్ట్ థింగ్, విష్ణు ఆ రోజు కేక్ తీసుకొని వచ్చాడు, కాసేపు నాతో ఉన్నాడు, కేక్ కటింగ్ అయిన తర్వాత తాను తన ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఈ జనరేటర్లో పంచదార పోసారని ఏదైతే మనోజ్ కంప్లైంట్ ఇచ్చారో అదంతా అబద్ధం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా పని మనుషులు, వాళ్ళు వెళ్ళగొట్టారు అంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఈ గొడవలు ఈ హడావడి మా వల్ల కాదని వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మనోజ్ చెప్తున్నంత అబద్ధం, మీరు పట్టించుకోవద్దు, ఆ కేసు కొట్టేయండి అన్నట్టుగా డైరెక్ట్గానే లెటర్ రిలీజ్ చేశారు. ఇక్కడ జనాలంతా ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు నోరు తెరినట్టు ఆమె ఈరోజు నోరు తెరిచింది. దట్టు కన్న తల్లి. ముందు విద్యాదేవి అని ఉండే మన మోహన్ బాబు ఫస్ట్ వైఫ్, తనకు పుట్టినటువంటి బిడ్డలు లక్ష్మి అండ్ విష్ణు. తను ఆత్మహత్య చేస్తున్న కొంతమంది, హెల్త్ బాగలేక చనిపోయిన కొంతమంది అంటున్నారు, అనుమానాస్పద మృతిని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇప్పుడు మన దాని టాపిక్ వద్దు. ఆమె మరణించిన తర్వాత మోహన్ బాబు ఓ రకమైన డిప్రెషన్, ఒంటరిగా ఉన్న మూమెంట్లో పిల్లలకు తల్లి అవసరం ఉంది, మళ్ళీ బయట వేరే ఎవరో వస్తే ఇబ్బంది రా అబ్బాయి అని దాసరి నారాయణరావు దగ్గరుండి మరి విద్యాదేవి యొక్క చెల్లెడు నిర్మలాదేవి నుంచి పెళ్లి చేపించారని చెప్పేసి ఇప్పటికే అంటారు. అది నిజమే. సో నిర్మలాదేవి గారికి అప్పటి నుంచి మోహన్ బాబు గారు అంతకుముందు విద్యాదేవి విషయంలో ఏదో పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్లు ఏంటంటే కెరీర్ అన్నట్టు ఇంటికి వచ్చి రకరకాలుగా ఇంకా వ్యాపారాలు బిజీ రకరకాలుగా ఉంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అన్నట్టుగా అలా ఉండొద్దు. ఫ్యామిలీ ఇంపార్టెంట్, కెరీర్ ఇంపార్టెంట్, బిజినెస్ ఇంపార్టెంట్, అన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు మోహన్ బాబు. ఓ రకంగా పిల్లలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో, ప్రేమను పంచుతాడో, భార్య అన్న అంతే రెస్పెక్ట్. సమ్ టైమ్స్ తను చెప్పిందే వింటాడు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఈమె నిర్మలాదేవి చేత బలవంతంగా విష్ణు అండ్ మోహన్ బాబు ఆ లెటర్ రాపించారని చాలామంది అంటున్నారు. బట్ ఈమె గురించి క్రాస్ చెక్ చేస్తే దాసరి నారాయణ పలు సందర్భాల్లో చెప్పింది చూసిన పలు ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్పింది చూస్తే ఈమె ఓ రకంగా చాలా స్ట్రాంగ్ అనమాట. మోహన్ బాబుకి ఏదైతే గట్టిగా చెప్పగలదు. సో అటువంటి ఆమె ఈరోజు తన సొంత కొడుకు విషయంలో అబద్ధం ఎందుకు ఆడిద్ది అని చెప్పేసి చాలామంది, లేదు
అబద్ధం ఆడింది అవతల వాళ్ళు చెప్పించారు ఇంకొంతమంది. సో ఇప్పుడు ఇక విషయం ఏంటి, ఆమె లెటర్ రిలీజ్ చేసిన తర్వాత అంతా మాట్లాడుకుంటున్నది. ఇక మంచు మనసుకు ఒక్క ఛాన్సే ఉంది. ఏంటి ఆ ఒక్క ఛాన్స్? ఆల్రెడీ అతను బైండ్ ఓవర్ చేశారు. అంటే ఒక బాండ్ లాంటిది రాపించుకుంటారు, ₹1,00,000 పూచికత్తు. అంటే దీని దగ్గర ఏదైనా వెపన్స్ లాంటివి సబ్మిట్ చేయాలి. అందులో ఒక రకంగా మన రాచకొండ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సురేంద్ర గారు, ఆయన ప్రమాణం చేయించినారు. ఏమని? ఆ బైండ్ ఓవర్ అయినప్పుడు ప్రమాణం చేపిస్తారు, శాంతి భద్రతకు విఘాతం కలిగించను, ఎక్కడ కూడా గొడవలకి వెళ్ళను, ఇక రకరకాలు ఉంటాయి. ఇందులో ఆ బాండ్ ఉంది కదా, ఇతను ఏమాత్రం ఈ 6 నెలలు అంటే 1 year అది బైండ్ ఓవరు, అందులో ఈ పూచికత్తు ఇచ్చారు, ₹1,00,000 పూచికత్తు. ఈ 6 నెలల్లో ఎప్పుడైనా సరే గొడవలకు వెళ్ళినా, అతని మీద కేసు నమోదైనా, శాంతిపద విఘాతం కలిగించినా, బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించాడు అన్నప్పుడు ఆ బాండ్ అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ కూడా రిటర్న్ రాదు, గవర్నమెంట్కి వెళ్ళిపోయేది. నెక్స్ట్ ఇతని మీద రెండోసారి కనుక బైండ్ ఓవర్ కనుక ప్రయోగించారు అంటే రౌడీ షీట్ ఓపెన్ అయిపోయింది. రౌడీ షీట్ మీకు తెలుసు కదా, ఘోరం ఇంకా అసలు అదైతే. ఆల్రెడీ బైండ్ ఓవర్ అప్పుడే ఫస్ట్ టైం ఇన్ సినీ ఇండస్ట్రీ ఒక సినీ నటుడి నుంచి రకం తీసుకుంటే ఫస్ట్ టైం చెప్పి పోలీసులు చెప్పారు, క్రాస్ ఎగ్జామినేషన్ నిజమని తెలిసింది. ఇప్పుడు గనక ఇతను ఇదిగో వాళ్ళ అన్న చేయని దాన్ని చేశాడు అన్నట్టు కేసు పెడతారు, మీడియా ముందు మాట్లాడతారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ వేలో ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పోలీసులు కనుక అనుకొని ఇతను బైండ్ ఓవర్ నిబంధన ఉల్లంఘించడం అనుకుంటే ఆ అమౌంట్ కట్టిన బట్టి పోతుంది. సరే అమౌంట్ ఉంది వదిలేద్దాం. ఎగైన్ కేసు నమోదైతే ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి? పాపం ఆల్మోస్ట్ కెరీర్ అవుట్ అయిద్దండి. పాపం నోడు ఎందుకు యూజ్ చేస్తున్నాను? మనోజ్ అమాయకుడు కొంతమంది అంటారు, లేదు మనోజ్ చాలా ఆవేశపరుడు, చాలా కన్నింగ్ అని ఇంకొంతమంది అంటారు, బయటికి కనిపించేంత కాదు ఆ మనిషి ఈగో ఎక్కువ ఇంకొంతమంది అంటారు. మొన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉన్నా, నా ఆత్మాభిమానం కోసం అంటూ ఉన్నా, సత్యం గెలవాలి అంటూ ఉన్నా, ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేసిన, విష్ణు చెప్పిన ఇది ఫ్యామిలీ ఇష్యూ అంటూనే మనోజ్ తొందరపడతాడు, తాగి గొడవ చేస్తాడు, ఎవరెవరినో పడతాడు, తిడతాడు, వీడి వల్ల ఎప్పుడు డిస్టర్బెన్సే, ప్రశాంతత లేకుండా పోయింది ఈ వయసులో అన్నట్టుగా పెద్దవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మ రిలీజ్ చేసిన లెటర్ చూస్తే ఆల్మోస్ట్ అదేలా కనిపిస్తుంది. బట్ ఒక్క మాట అయితే నేను చెప్పగలను, మొదటి భార్య విడాకులు అయింది కారణం ఏంటన్నప్పుడు ఇదిగో మంచు మనోజ్ యొక్క బిహేవియర్ వల్ల అని చెప్పేసి అంటారు. రెండో భార్య మౌనిక రెడ్డితో పెళ్ళైంది, చక్కగా కలిసి వచ్చాక నడిచొచ్చే కొడుకు, ఇప్పుడు అగైన్ మళ్ళీ పాప వయసు 9 నెలలు, అంతా సవ్యంగా ఉంది. ఈ మూమెంట్లు ఇప్పుడు ఏంటి అసలు? మౌనిక రెడ్డికి దాదాపు 2,000 కోట్లు పైచీలు కాస్తుంది, మోహన్ బాబు విద్యాసాగర్ రమణ అన్ని కలిపి 1000 కోట్లు లోపే ఉండొచ్చు, మహాలు ఒక ఉంటే 1,500 కోట్లు అనుకున్నా మౌనిక కన్నా తక్కువే. దేని మౌనికకి అన్ని ఆస్తులు అవన్నీ ఇంకా మన మనోజ్వే కదా. ఇక్కడ మోహన్ బాబు వచ్చి ఇవ్వాల్సిన ఎవరైతే అనుకుందాం, ఏమంత ఇది భార్య దగ్గర ఉన్నాయి కదా. సో ఆస్తుల గురించి కాదు, ఇంకేంటి ఈగో. సో ఫైనల్లీ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఏమాత్రం ఆవేశపడ్డా ఇప్పుడు మనోజ్ అండ్ ఇంకా అక్కడే ఉండి డిస్టర్బెన్స్లో ఉండటం కన్నా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండటం బెటర్. ఏమాత్రం మరల ఇతని మీద కేసు ఫైల్ అయిందా రౌడీ షీట్ ఓపెన్ అయిపోయింది. అండ్ బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించడని చెప్పేసి సుధీర్ మన కమిషనర్ గారు అనుకున్నారా, అసలుకే మోసం వచ్చింది. సో మనోజ్ కొంచెం జాగ్రత్త, అండ్ మంచి ఫ్యామిలీలో ఇష్యూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా.